పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్న అంశం ఏంటది? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అనే అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఆలోచనల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గ్రహించగలుగుతున్న మీ అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిర్లక్ష్యపరచుచున్న వారు తప్పక పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని వేడుకొల్పునుగా. ఇందాక జ్ఞాపకం చేయబడిన ప్రకారంగా మరలా ఈ మెసేజెస్ ని మనం యూట్యూబ్ లో మరి పెడుతూ ఉన్నాం. దయచేసి విశ్వాసులు అందరూ మరొకసారి మరి తప్పక మరి యూట్యూబ్ లోనికి వెళ్ళి గతించిన 2 వారములు మెసేజెస్ మీరు మరలా ఒకసారి ఆలకిస్తే మంచిది అని నేను ఆశిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన అయిపోయిన తర్వాత మేబీ 2 o'clock మరలా ఇదే మెసేజ్ ని లేక ఆరాధనని మనం పాల్పొందుకోబోతున్నాం కనుక ఒకవేళ వెంటనే మీకు వినడానికి ఓపిక లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి దాన్ని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయించినాం. ఏదైనప్పుడు కూడా అంత్యకాల దినాల్లో మనం ఉన్నాము గనక భయముతో భక్తితో ఉండగాను మన జీవితాలను సమర్పించుకుంటూ దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఉదయకాల సమయంలో ఆయన వాక్యము వినిచి ఉండగా కొన్ని అద్భుతమైన సూచక క్రియలను, అద్భుతమైన కార్యాలని సమకూర్చబడుతున్న మనం అందరము అనుభవిస్తామని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించుండగా అటువంటి శ్రద్ధతో ఆయన తాకిడి కొరకు, ఆయన వినికిడి కొరకు మన జీవితాలని సమర్పించుకొని దేవునికి వాక్యం దగ్గర మనం కూర్చుందామా? దావీదు గురించి కొన్ని అద్భుతకరమైన సత్యాలని మనం నేర్చుకుంటున్నాం. ఐ థింక్ వీ విల్ కంటిన్యూ ద సేమ్ థాట్. అదే అంశాన్ని మరి ఉదయకాల సమయంలో కూడా మనం ధ్యానించుకుందాం. మరలా సమరైజ్ గా వెనకాలకి వెళ్ళాలనుకుంటున్నది కానీ దేవుడు దావీదుతో కూడా ఉండడం బట్టి దావీదు జయము నుండి జయమునకు, మహిమ నుండి మహిమకు ఏ రీతిగా కొనుపోబడ్డాడో అన్న అంశాన్ని గతించిన దినముల్లో మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో నుండి మనం ప్రారంభించబోతున్నాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరుద్దాం. మరి పుస్తకాలు ఉన్నవారు నోట్బుక్లో రాసుకోవడం మంచి అలవాటుగా అనేక సార్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, రాసుకుందాం. మన హృదయాల్లో కూడా మనం రాసుకుందాం. తద్వారా వాక్యము వినుట బట్టి మన విశ్వాసం స్థిరపరచబడుతుంది. మన ముందుకు పరిగెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంది కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకొకరికి అనుగ్రహించును గాక. 10వ వచనములో మనం చూసినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు ఏం చేశాడు? అంతకంతకు వర్ధిల్లెను. అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏమిటి అని మనం దేవుని యొక్క వాక్యములో గమనించగలిగినట్లయితే చాలా స్పష్టముగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ దేవుని పాద సన్నిధానములో సమకూర్చబడిన నా సహోదరుడా, నా సహోదరి, మనము వ్యక్తిగతముగా, కుటుంబముగా వర్ధిల్లింపబడుతున్నామా, కుమిలిపోతున్నామా? బలపరచబడుతున్నామా, బలహీనులుగా తీర్చబడుతున్నామా? ఆశీర్వదించబడుతున్నామా, లేక ఆశీర్వాదములను అనుభవించలేని వారుగా తీర్చబడుతున్నామా? దావీదు గురించి చెప్పబడిన సాక్ష్యం పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దావీదు అంతకంతకు ఏం చేశాడు? వర్ధిల్లింపబడ్డాడు. దానికి కారణం ఏమిటి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే, దేవుడు మనను నడిపించడానికి మన జీవితాలను మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నట్లయితే, అమ్మా అయ్యా యవన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయించిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే there will be a prosperity in our life. మన జీవితంలో ఒక వర్ధిల్లింపబడగలిగిన ఆశీర్వాదమును
దేవుడు అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఆయన మాటల్ని మనకు జ్ఞాపకం చేయించున్నాడు. అయ్యా దావీదు, ఏ రీతిగా మీరు వర్ధిల్లింపబడ్డారు? దేవుడి మీతో తోడుగా ఉండడం బట్టి మాత్రమేనా అంటే దావీదు ఏమంటాడో తెలుసా? లేదు లేదు. ఒకటి, ఐ ట్రస్టెడ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితములో నేను దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్నాను. నా జీవిత ప్రతి పరిస్థితుల్లో నేను ఆయన యందు ఆశ్రయించి ఉన్నాను. నేను ఆయన వైపే చూచి ఉన్నాను. నా యొక్క పరిస్థితుల వైపు గాని, నా సైన్యం వైపు గాని, నా రథములు బట్టి గాని, నా గుర్రములు బట్టి గాని, నా వెండిని బట్టి గాని, నా ధనమును బట్టి గాని నేను అతిశయించలేదు. యెహోవాను బట్టియే నేను అతిశయించి ఉన్నాను అని దావీదు సాక్ష్యం చెప్తాడు. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమా, దేవుని యందు నీ యొక్క నా యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి మనలను మనం స్వయపరిశోధన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు చేస్తానంటే మనము అంతకంతకు వర్ధిల్లింపబడవలసిన వారమై ఉన్నాం. ఎందుకు చేస్తానంటే యెహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసి ఉన్నాడు గనుక we are not called to be stagnated in our life, but we are called to be blessed in our life. We are called to move on towards the vision, towards the blessing. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము గనుక దేవుని సంగమ మన పిలుపు ఆశీర్వదించబడ్డానికి ఉన్న పిలుపై ఉన్నది. మనము దేవుని వైపు చూచుకొని ముందుకు పరిగెత్తవలసిన వారమై ఉన్నామని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు చెప్పుతున్న ప్రకారముగా మనము ఆయన యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. రెండోదిగా మనం అడిగినట్లయితే దావీదు ఏం చెప్పాడు తెలుసా? ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ విత్ మీ ఆల్వేస్. దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని నేను ఎల్లప్పుడూ అనుభవించుచూ ఉన్నాను. ఏమనుభవిస్తున్నాడు? అంతకంతకు వర్ధిల్లింపబడ్డానికి రెండవ కారణం దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని నేను అనుభవించుచూ ఉన్నాను. ఆయన తనతో కూడా ఉండడం బట్టి ఏం కలిగింది దావీదులో? ఒక గొప్ప పరివర్తనం కలిగింది, ఒక గొప్ప మార్పు కలిగింది. అతని మాటల్లో మార్పు, అతని చూపుల్లో మార్పు, అతని తీర్మానాల్లో మార్పు, అతని ఉద్దేశముల్లో మార్పు, సమస్తములో కూడా లోకస్తుల కన్నా ఒక వ్యత్యాసకరమైన జీవితాన్ని దావీదు జీవించాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతనితో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని దావీదు గుర్తెరిగాడు గనక. ఉదయకాల సమయంలో అంతకంతకు వర్ధిల్లింపబడాలని ఆశించుచూ ఉన్నావా? యూ షుడ్ కమ్ టు ఎ పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ విల్ బి ఏబుల్ టు రియలైజ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని ఎప్పుడైతే గుర్తెరుగుతావో, ఎప్పుడైతే అనుభవిస్తావో దేవుని సంగమా తప్పక అంతకంతకు మనం వర్ధిల్లింపబడతాం. ఎందుకు చేస్తానంటే గతించిన వారం మనం నేర్చుకున్న ప్రకారంగా శత్రువు మన మీదకు వచ్చినప్పుడు కూడా దుష్టుడకు అపవాదు అనేకమైన పన్నాగములు పన్ని మనల్ని నాశనము చేయడానికి మనల్ని తరుముచ్చు ఉన్నప్పటికీ కూడా దావీదు ఏం చేశాడు? యుద్ధం యెహోవాదే, పగ తీర్చుకొనుట యెహోవాదే. నేను అభిషేకము కలిగిన వ్యక్తిపై నా చెయ్య పైకెత్తను అని సౌలును ప్రాణంతో వదిలిపెట్టేశాడు గాని సౌలును చంపడానికి ప్రయత్నం చేయి. సంపూర్ణముగా దేవుడు నాతో కూడా ఉన్నాడు గనుక he will take care of the rest. ఆయన సమస్తమును తన హస్తములో నడిపిస్తాడు అన్న సత్యాన్ని దావీదు నమ్మాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి అదే రీతిగా మరి అనేకమైన అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్ని మనం నేర్చుకోగలం. కానీ వాటన్నిటిని చదివి వివరించడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మూడోదిగా మనం అడిగినట్లయితే దావీదు ఏం చెప్తాడో తెలుసా? I have learned to wait in the presence of God. దేవుని యొక్క కార్యముల కొరకు, దేవుని యొక్క ఉద్దేశము కొరకు, దేవుని యొక్క వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు నేను వేచి ఉండే వ్యక్తిని, నేను కనిపెట్టుకునే ఉండే వ్యక్తిని, నేను తొందరపడిపోయే వ్యక్తిని కాదు.
ఎందుకు చెప్తానంటే దేవుడు యొక్క వాగ్దానమును నేను నమ్ముచ్చు ఉన్నాను. ఆయన వాగ్దానమును ఆయన సమయములో దేవుడు తప్పక నెరవేరుస్తాడు గనుక నేను తొందరపడిపోలేదు. నేనేం చేశాను? ఓపికతో నేను దేవుని సమయము కొరకు వేచి ఉన్నాను. గతించిన దినముల్లో మనం నేర్చుకున్నాం. 16 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దావీదు రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. కానీ 4-5 వచనాలు మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 30 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు మాత్రమే దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చున్నాడు. అంటే ఆల్మోస్ట్ లైక్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ 14 లాంగ్ ఇయర్స్. 14 సంవత్సరములు వేచి ఉన్నాడమ్మా. అయ్యా, ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, దేవుని జీవితమును పట్ల ఇచ్చిన ఉద్దేశమును వాగ్దానమును నెరవేర్చబడ్డానికి నీవు ఎంతకాలము ఓర్పుతో ఉంటున్నావు? ఎంతకాలము సహనముతో ఉంటున్నావు? 14 నిమిషాలు కూడా ఓపిక లేని వారు కొంతమంది ఉన్నారు. 14 గంటలు ఓర్పు లేని వారు ఉన్నారు. 14 దినాలు ఓర్పు లేని వారు ఉన్నారు. 14 వారాలు ఓపిక లేని వారు ఉన్నారు. 14 నెలలు ఓపిక లేని వారు ఉన్నారు. కానీ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు, అమాయా సర్వశక్తి కలిగిన దేవుడు దావీదు యొక్క జీవితము నుండి జ్ఞాపకము చేయించిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు చేస్తానంటే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. వాగ్దానం పొందుకొని 14 సంవత్సరాలు అయిపోతున్నా దావీదు మాత్రం ఏం చేయలేదు, తొందరపడలేదు. ఈ ఉదయకాల సభలో నా మాట ఆలకించుచున్న క్రైస్తవ సంగమా, నా సహోదరుడా, నా సహోదరి, ఎంతవరకు నీ జీవితంలో యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు ఏమి సంభవించునో నీ జీవితములకు తెలియదు గనుక యేసుని హృదయములో, నీ జీవితములో ప్రభువుగా నీవు అంగీకరించగలిగినట్టయితే ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నీతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడూ పంపించాడు. ఎందుకో తెలుసా? నీకు సహనాన్ని ఇవ్వడానికి, నీకు ఓర్పునివ్వడానికి. ఉదయకాల సమయంలో అటువంటి సహనాన్ని మనం కలిగి ఉండాలి అని దావీదు తన జీవితము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 5వదిగా మనం దావీదుని అడిగినట్లయితే దావీదు ఏమంటాడు తెలుసా? పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా, నేను అరణ్యములో ఉన్నప్పటికీ కూడా, ఎడారిలో ఉంటున్నప్పటికీ కూడా, శత్రువు చేత తరమబడుచున్నప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను తెలుసా? జీవము కలిగిన దేవుని నేను ఆరాధిస్తూనే. ఏం చేస్తున్నాడు దావీదు? అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని సంగమా, దావీదు దేవుని ఆరాధించడానికి అలసిపోలేదు. ఈ ఉదయకాల సమయంలో అమ్మాయా ఆరాధించడానికి అలసిపోతున్నావేమో, ఆరాధించడానికి సహనాన్ని కోల్పోతున్నావేమో. చాలా సార్లు బాగలేని వారు, శరీరంలో బలహీనగా ఉన్నవారు నాకు ఫోన్ చేసినప్పుడు ఎల్లా వారి యొక్క ఇదేదో ఒక మంత్రం కాదు, సూత్రం కాదు, కానీ నేను వారికి అంటే మరి ముఖ్యముగా మరి క్రైస్తవ అనుభవం లేని వారికి, కొంచెం మరి విద్య లేని వారికి, కొంచెం గ్రహించడానికి ఆలోచన తక్కువగా ఉన్న వారితో నేనేం చెప్తాను తెలుసా? ఉదయము 350 సార్లు, మధ్యాహ్నం 350 సార్లు, సాయంకాలము పడుకోక ముందు 350 సార్లు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని చెప్పమంటారు. ఎందుకో తెలుసా? మనము ఆ రీతిగా దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ రీతిగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రతి విధమైన చీకటి కార్యాలు, ప్రతి విధమైన చిల్లంగి శక్తులు, ప్రతి విధమైన మాంత్రిక శక్తులు, ప్రతి విధమైన చీకటి బంధకాలు ఏమవుతుందో తెలుసా? కాల్చివేయబడతాయి. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో చెప్పుతున్న మాట, నేను అంతకంతకు వర్ధిల్లింపబడ్డానికి కారణం ఏమిటంటే నేను ఎడతెగక దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే కాదు, రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా, దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సమయం ఉన్నప్పుడు 5వ అధ్యాయం అంతా చదివినట్లయితే నేను చెప్పిన ఉద్దేశాలు లేక ఆలోచనలన్నీ కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క మందస్సము మరి తీసుకొని రావడానికి దావీదు మరి 3000 మందిని
సిద్ధపరిచి, దేవునికి వాక్యం అంటుంది కదా, అతడు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని దేవునికి వాక్యములో మనం చూసినట్లయితే దావీదు నాట్యం చేయడం మొదలుపెట్టాడు, ఆరాధించడం మొదలు పెట్టాడు, దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. అప్పుడు తన భార్య అయిన మికాల్ ఏం చేసింది? అపహాస్యం చేసింది. బుద్ధి లేని వాడుగా నీవు రాజుగా ఉండి నాట్యం చేస్తావా? కానీ దావీదు ఏమన్నాడు? నేను దేవుని సన్నిధానంలో ఇంకా తృణీకరింపబడిన వ్యక్తిగా నాట్యం చేయడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుచేతనంటే నేను ఈ స్థానంలో ఉండేది నా భక్తిని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి కాదు, నా యొక్క టాలెంట్స్ ని బట్టి కాదు. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క నడిపింపు మాత్రమే అని దావీదు సాక్ష్యం చెప్పాడు. ఉదయకాల సమయంలో దావీదు అంతకంతకు వర్ధిల్లింపబడ్డానికి కారణం ఏమిటో తెలుసా? ఈ 5 ప్రాముఖ్యమైన కారణాలు. ఈ ఉదయకాల సమయంలో అంతకంతకు వర్ధిల్లింపబడ్డానికి నీ జీవితంలో నీవు ఇష్టపడుచు ఉన్నట్లయితే జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచు. 2, దేవుడు నీతో కూడా ఎల్లప్పుడూ ఉన్నాడు అన్న అనుభవంలోనికి రా. 3, దేవుని యొక్క సమయము కొరకు కనిపెట్టు. 4, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క స్వరానికి ఎల్లప్పుడూ అవిధేయుడుగా ఉండడానికి నీవు సిద్ధపడు. 5, ఎప్పుడు కూడా ఆరాధన నీ జీవితంలో ఆపివేయొద్దు. దేవుని యొక్క పాద సన్నిధానంలో ఆరాధించి అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దేవుడు తన ఐశ్వర్యము చెప్పున మన ప్రతి అవసరములను నెరవేరుస్తానన్న ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆత్మిక, ఆర్థిక, శారీరక, మానసిక అవసరములు ఏదైనప్పటికీ కూడా నీ జీవితములో దేవుడు తన ఐశ్వర్యము చెప్పున నెరవేరుస్తాడని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేయించి ఉన్నాను. ఒక గ్రామములో ఒక గొప్ప ధనవంతుడు ఏం చెప్పాడంటే, అయ్యా నేను మీ ఊర్లో చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నాను, అయితే నాకు వయసు వచ్చే అధికమైపోతుంది కనుక నేను ఇప్పుడు పట్నంలోకి వెళ్ళిపోబోతున్నాను. అందుచేత రేపు ఉదయకాల సమయంలో 8 గంటలకు మీరు నా ఇంటికి వచ్చి గ్రామస్తులారా మీకు కావలసిన ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్క వస్తువు పట్టుకొని వెళ్ళిపోండి అన్న. ఆ గ్రామంలో ఉన్న వారందరూ వారి ఇంటికి వచ్చారు. ఒకరు ఫ్రిడ్జ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఒకరు ఫోన్ పట్టుకెళ్ళిపోతున్నారు, ఒకరు గీజర్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఆ ధనవంతుని ఇంట్లో ఉండవన్నీ కూడా ఒకటి తీసుకున్నారు. కానీ ఒక కుర్రవాడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఆ ధనవంతుని దగ్గరే నిలబడి ఆయన కాలు పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఆ ధనవంతుడు, బాబు నీకేం కావాలి? అందరూ వారికి కావాల్సింది ఒకటి పట్టుకెళ్ళిపోతున్నారు, నీకు మరి ఇంకేం మిగలదేమో, అందుచేత నీకేం కావాలి చెప్పు, నేను నీకు తీసుకొని వస్తే ఇస్తానంటే, అంకుల్ నాకేమి వద్దు. కానీ మిగతా వారందరూ కూడా వచ్చి ఒకటి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మరలా అడుగుతున్నాడు ఈ బాబుని, ఈ కుర్రోడిని, బాబు నీకేం కావాలి అంటే, అంకుల్ మీరు నాకు ఉంటే చాలు, ఇంకేది కూడా నాకు అక్కర్లేదు అన్న. అంటే ఆ కుర్రవాడి ఆలోచన ఏంటంటే, ఇవన్నీ కూడా ఏదో ఒక దినము నాడు పాడైపోతాయి, కానీ అంకుల్ నాతో ఉన్నట్లయితే అంకుల్ కలిగిన అంతా కూడా నాదే గనుక అంకుల్ మాత్రమే నాకు కావాలి అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాట్లాలెక్కించుచున్న దేవుని సంగమా, నీకేం కావాలి? దేవుడు కావాలా? లోకం కావాలా? దేవుడు కావాలా? ఐశ్వర్యం కావాలా? దేవుడు కావాలా? మెటీరియల్ థింగ్స్ కావాలా? దేవుడు కావాలా? పేరు ప్రఖ్యాతులు కావాలా? దేవుడు కావాలా? ఎవరు కావాలి? దావీదు తన జీవితంలో ఎన్నుకుంది, ప్రభువా మా కొందరైతే గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు, నేనైతే యెహోవా యందు అతిశయించుచు ఉన్నాను. ఉదయకాల సభలో మన అతిశయము దేని మీద ఉండాలంటే జీవము కలిగిన దేవుని యందు ఉండాలి. ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని రక్షించుకున్నాడు, ఆయనే మన జీవితమునకు కావలసిన సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు గనుక అటువంటి అనుభవాన్ని పరిశుద్ధ దేవుని సంగమ మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఏం చేయగలము? అంతకంతకు. Wow, I like that word so much. అంతకంతకు అంటే there is a system, there is a systematic blessings of God. దేవుడు ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్,
స్టెప్ ఆఫ్టర్ స్టెప్, ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టుగా దావీదును ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో అదే ఆశీర్వాదమును నా దేవుడు నా జీవితాలకి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా అద్భుతకరమైన మాటలు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఆలోచనలోని మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 7వ అధ్యాయానికి మనం వచ్చేద్దామా? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మీ బైబిల్ ఉన్నట్లయితే తెలుసుకుందాం. అద్భుతకరమైన ఆలోచన అమాయా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు తెలియజేయుచుండగా యవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మరి సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్తగా, ఇది శామ్ మాథ్యూ మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితముతో మాట్లాడుతున్న మాట గనుక నిర్లక్ష్యపరచవద్దని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. పరిపాలన చేయించు ముందుకు వెళ్తూ ఉండగా 7వ అధ్యాయం 1వ వచనం అంటుంది, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, ఎవరి నెమ్మది ఇచ్చారు? ఎవరి జయాన్ని ఇచ్చారు? దావీదుతో కూడా ఉన్న దేవుడు. I want you to hear very carefully this morning. ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుతున్న మాట మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత, జయం ఎవరు అనుగ్రహించారు? నెమ్మది ఎవరు అనుగ్రహించారు? దావీదుతో కూడా ఉన్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది నీ జీవితంలో ఉందా? నెమ్మది నీ కుటుంబంలో ఉందా? నెమ్మది నీ వ్యాపారంలో ఉందా? జయాన్ని అనుభవిస్తూ ఉన్నావా? లేక పిరికిదానిగా జీవిస్తున్నావా? అనేకమైన క్వశ్చన్ మార్క్స్ తో జీవించు ఉన్నావా? జీవించున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా యా నీతో నాతో జ్ఞాపకం చేయించిన అద్భుతకరమైన సత్యం ఏమిటో తెలుసా? ఆయన నీతో కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నీతో కూడా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో మా మాటలు ఆలకించుచున్న వారిలో ఎవరైనా సమస్యల చేత, ఇరుకుల చేత, వేదన చేత సతమతమవుతూ ప్రశ్నించుకుంటూ ఏమి చెయ్యాలో తెలియలేని స్థితిగతుల్లో మీరుంటున్నట్లయితే యేసు యొద్దకు రండి. యేసు గురించి వింటే సరిపోదు, ఆ యేసు మీ హృదయములో ఉండాలి. ఆ యేసు మీ జీవితానికి ప్రభువుగా ఉండాలి. ఆ యేసు మీ జీవితానికి ప్రభువుగా ఉండాలి. ఆ యేసు మీ కుటుంబములకు ప్రభువుగా ఉండాలి. ఆయన మీ జీవితములను నడిపించే నాయకుడుగా ఉండాలి. ఉండాలంటే మీరు చేయవలసిందంటే కూడా మీ హృదయం అనే తలుపుని తెరిచి యేసును మీ హృదయములో అంగీకరించాలి. గతించిన బుధవారం దైవ సేవకులు చాలా స్పష్టంగా 3 అద్భుతమైన కార్యాలు జ్ఞాపకం చేశారు. తిరిగి జన్మించబడ్డం అన్న అనుభవం జీవితంలో ఒకసారి ఉంటే సరిపోదు. మాట్లాడుతున్న 53 మంది, 53 కుటుంబాలు, ఐ డోంట్ నో హౌ టు సే, బట్ 53 కుటుంబాలతో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించున్న మాట, నీ యొక్క రక్షణ అనుభవం 10 సంవత్సరాల క్రితం అనుభవంగా ఉంటే సరిపోదు. ఈ దినం అనగా ఆగస్టు నెల 23వ తారీఖున సుమారు 10 గంటల 18 నిమిషాలు రక్షణ అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. యేసు నీ జీవితంలో ప్రభువుగా రాజుగా ఉన్నాడు అని నీవు గ్రహించాలి, నీవు అనుభవించాలి. ఎందుకో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడేమే ఉన్నాడు? వాడు నూతన సృష్టి. ఆ నూతన తలంపులు మనలో ఉన్నాయా? నూతన ఆలోచనలు మనలో ఉన్నాయా? నూతన ప్రవక్తన మనలో ఉందా? ఉన్నట్లయితే క్రీస్తు నీలో ఉన్నట్లు
కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నీ జీవితములో ఉండి లోకస్తుల వలె నీవు జీవించుచూ ఉన్నట్టయితే ఈ ఉదయకాల సమయంలో యు నీడ్ టు ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలోనికి యేసును ఆహ్వానించాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా సమకూర్చబడిన మన ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకము చేయించి ఉన్నారు. నెమ్మది, జయాన్ని మనలో ఉన్న దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. గతించిన శుక్రవారం దైవ సేవకులు మనకు జ్ఞాపకము చేసి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేయించి ఉన్నాడు. అమ్మా, అయ్యా, ధనము నిన్ను రక్షించలేదు, నీ పలుకుబడి నిన్ను రక్షించలేదు, నీ వ్యాపారం నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానం నిన్ను రక్షించలేదు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ఏది కూడా నిన్ను రక్షించజాలదు. ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యు. నీ కొరకు ప్రాణం పెట్టి మరణము నుండి పునరుద్ధారుడిగా తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు విజ్ఞాపన చేయుచున్న ఆ యేసు క్రీస్తు ఒక్కడే నిన్ను రక్షించగలడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు. ఆయన నీ హృదయములో, నీ జీవితంలో ప్రభువుగా, రక్షకుడుగా ఉండాలి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమయం పరిగెడుతుంది కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని చేత ఆశీర్వదించబడిన దావీదు, దేవుడు తనకు తోడుగా ఉండి తన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించుచున్న దావీదు చెప్పుతున్న మాట ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దామా? నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము దేరాలో నిలిచి ఉన్నదనగా. ఏమంటున్నాడు దావీదు? నేనేమో ఎక్కడున్నాను? దేవదారు మ్రానుతో కట్టిన ఇంటిలో ఉన్నాను. దేవుని సన్నిధి, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క కార్యములు ఎక్కడ జరుగుతున్నాయి? గుడారములలో. గుడారములు అంటే మన షామియానా టెంట్లో. షామియానా టెంట్ మాత్రం మనం దేని కొరకు వేస్తాం? ఒక ప్రోగ్రామ్ కొరకు వేస్తాం. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం తీసివేస్తాం. కానీ దావీదుకు దేవుని కార్యములు పట్ల, దేవుని మందసము పట్ల, దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ అత్యాసక్తిని ఒకసారి మీరు గమనించారు. అక్కడ వచనాల్లో కొన్ని అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అక్కడి వరకు తీసుకుని వెళ్ళాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఆ మాట్లాడకిద్దామా? ఈ ఉదయకాల సమయంలో దావీదు దేవుడు తనతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగినప్పుడు హీస్ థింకింగ్ అబౌట్ గాడ్, థింకింగ్ ఫర్ గాడ్. దావీదు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని ఆలోచిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అబ్బాయ్యా, నీ ఆలోచన ఏంటి? నీ యొక్క మనసు నిండా ఉన్నది ఏమిటి? రాత్రి ఏం కూర వండుదామన్నా, రేపు ఏ రీతిగా డబ్బులు సంపాదిద్దామన్నా, మా పిల్లల కొరకు ఎంత బ్యాంక్ డిపాజిట్ సంపాదిద్దామన్నా. I don't know what is your question, what is your thoughts in your heart. నీ హృదయములో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో దావీదు యొక్క హృదయములో ఉన్న ఆలోచన ఏమిటో తెలుసా? దేవుడు నాకు నెమ్మది అనుగ్రహించాడు, దేవుడు నాకు శాంతిని అనుగ్రహించాడు. ఏ యోగ్యత లేని నన్ను ఇశ్రాయేలు దేశం మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. నేను ఉండడానికి చక్కటి వసతులు అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు నా దేవుని యొక్క మందస్సం మాత్రం ఎక్కడ ఉంది? దావీదు అంటున్నాడు, అది గుడారముల్లో ఉంది కనుక నేను ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు నాతాను ఏమంటున్నాడు? 3వ వచనంలో, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక దావీదు నీవు దిగులు చెందవద్దు, నీకు తోచింది చేయి. మంచి ఆలోచన కలిగింది దావీదు. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా, నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ గాడ్. నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన, దివారాత్రములు నీ కొరకు చింతించుచున్న దేవుని పట్ల నీకు ఎటువంటి ఉద్దేశము, ఆలోచన ఉంది? అలనాడు అపోస్తుడైన పౌలు
ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట ఒకసారి చూద్దామా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో అపోస్తులైన పౌలు అలనాడు ఫిలిప్పీ సంఘానికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో పలుకుతున్న మాటల్ని ఒకసారి మనం ఆలకిద్దామా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఏమంటాడు తెలుసా? అందరూ, ఎవరందరూ? ఈ ఉదయకాల సమయంలో నా మాట ఆలకించుచున్న మనమందరూ, సహోదరుడా సహోదరి, ఎవరి బిడ్డలారా, వీడియో క్లోజ్ చేసిన మాట ఆలకించుచున్న వారిలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎంత విచారకరమైన సంగతి! మనము జీవించుచున్నాము అంటే అది క్రీస్తు యొక్క కృప. ఇందాక మనం జ్ఞాపకం చేయబడ్డా అనేకమైన కుటుంబాలు చెల్లా చెదరైపోయి, తండ్రి ఎన్ఆర్ఐలో ఉంటే తల్లి ప్రథమ హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డలు ఇంకొక చోట ఉన్నారు. చెల్లా చెదరైపోయి ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడు తన అద్భుతమైన కృపను బట్టి మనందరినీ ఇంకా కుటుంబములుగానే ఉంచాడు. హల్లెలూయా! అనేకులు ఆరోగ్యము లేక బలహీనలుగా తీర్చబడుతూ ఉండగా యేసు రక్తము ద్వారా మనము కడగబడి మనము బలవంతులుగానే మనము తీర్చబడ్డాము. అది దేవుని యొక్క కృప. దేవుడు మనను అనేకులు ఆహారము లేక తల్లాడిపోతూ ఉండగా దినమునకు 3 పర్యాయములు కడుపు నిండా తిని దేవుని స్తుతించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా మన ఆలోచన రేపటి దినము గురించి ఉందేమో. అందుకే అపోస్తలుడైన పౌలు అలనాడు ఫిలిప్పీ సంఘానికి, ఈ ఉదయకాల సమయంలో న్యూ లైఫ్ సంఘానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మా మాటలు ఆలకించుచున్న వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసయ్యా నాకు అది ఇచ్చే, యేసయ్యా నాకు దీవించే, నన్ను ఆశీర్వదించే, నాకు ఆటో ఇచ్చే, నాకు బస్సు ఇచ్చే, నాకు ఉద్యోగం ఇచ్చే, నా వ్యాపారం ఇచ్చే, నాకు చదువు ఇచ్చే, నాకు జ్ఞానం ఇచ్చే, నాకు బుద్ధినిచ్చే, నాకు ఇంకేం కావాలి, ఇల్లు ఇచ్చే, ఆస్తి ఇచ్చే, సంపాదన ఇచ్చే, అన్ని ఇచ్చే. కానీ దేవుని కొరకు ఏంటిస్తావు? ఏంటిస్తావు? దావీదుకు దేవుడు అన్ని అనుగ్రహించిన తర్వాత దావీదు అంటాడు, వావ్, నేను దేవుని కొరకు ఏదో చెయ్యాలి. దేవుడు నన్ను ఇంత అత్యధికముగా ఆశీర్వదించాడే. వాట్ ఐఎమ్ డూయింగ్ టు గాడ్, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను? దేవుని కొరకు ఏం చేస్తామమ్మా? దేవుని కొరకు ఏం చేస్తాం? క్రీస్తు కొరకు మనం ఏం చేస్తాం? మనం చేయగలిగిందంతా ఒకటే ఆయన ఆశిస్తున్నాడమ్మా. ఏంటో తెలుసా? ఫుల్ఫిల్ ద గ్రేట్ కమిషన్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నీ వెండి, నీ బంగారము, నీ ఆస్తి అంతా కూడా దేవుడు ఇచ్చిందే. దాంట్లో 10వ భాగాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం. అది సరిపోదు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఉద్దేశించుచున్నది ఏమిటో తెలుసా? కాబట్టి మీరు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? ఇక్కడ నుండి మిమ్మల్ని కలకత్తా వెళ్ళిపోమంటున్నది, ఇక్కడ నుండి అండమాన్ నికోబార్ వెళ్ళిపోమంటున్నారు, లేకపోతే నార్త్ ఇండియానికి వెళ్ళిపోమంటున్నారు. ఈ ఉదయకాల సభలో నా మాట ఆలకించుచున్న దేవుని సంగమా, నిన్ను వెళ్ళమంటాడు. ఎక్కడికో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి, నీ తోటి ఉద్యోగస్తుల దగ్గరికి, నీ తోటి వ్యాపారస్తుల దగ్గరికి, నీ బంధుమిత్రుల దగ్గరికి నీ వెళ్ళి ఏం చేయాలి? యేసు క్రీస్తు యొక్క ప్రేమను వారితో కూడా పంచాలి. నీవు మూగ బొమ్మలాగా ఉంటే సరిపోదు. నీవు ఒకవేళ నీ నోరు నిన్ను తెరిచి దేవుని కార్యాలు నీవు చేయలేనట్లయితే ఈ ఉదయకాల సభలో నీవు తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటో తెలుసా? దేవుడు నిన్ను తప్పక లెక్క అడుగుతాడు. ఉదయకాల సమయంలో నా మాట ఆలకించుచున్న దేవుని సంగమ, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ
రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తూ ఉన్నాం. గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఈ ఉదయకాల సమయంలో నా మాట్లాలకించుతున్న మీలో ఒక్కరు నశించుకోకుండా ఉండాలని, అనగా మీ నామకార్థ జీవితము నుండి మీరు క్రీస్తు యొక్క ప్రకాశకరమైన వెలుగులోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడమ్మా, దేవుడు ఇష్టపడుతున్నాడమ్మా. ఒకవేళ నీ ప్రార్థన లేని జీవితం, నీ యథార్థత లేని జీవితం, నీ భక్తి లేని జీవితం, దేవునికి ఆజ్ఞకు లోబడలేని జీవితం, దేవుని కార్యముల గురించి ఆశ లేని జీవితం నీలో ఉండడం బట్టి దేవుని రాకడ ఆలస్యం అవుతుందేమో. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, గాని ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల. ఎవరెడలా? నీవు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోవడం బట్టి నీ ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. నీవు ఆయన కార్యములను చూడక నీ సొంత కార్యములనే చూచుకుంటూ, నీ సొంత గృహాన్నే చూచుకుంటూ, నీ సొంత వ్యాపారాన్నే చూసుకుంటున్నావా? నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. నీతోనే మాట్లాడుచున్నాడమ్మా. అయ్యా, నీతోనే మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆలస్యము చేయడానికి కారణం ఏమిటంటే ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈవెన్ నా మాటలు ఆలకించుచున్న నీవు కూడా నశించుకోవడం నా దేవునికి ఇష్టం లేదు. అందుచేత మనం ఏం చేయాలి? యేసు క్రీస్తు కార్యములను మనం చూడాలి, యేసు క్రీస్తు కార్యాలను మనం చేయాలి. దావీదుకు కలిగిన ఆ మనస్సు మనకు కలగాలి, దావీదుకు కలిగిన ఆశ మనకు కలగాలి, దావీదుకు కలిగిన ఆ ఉద్దేశం మనకు కలగాలి. ఎప్పుడు కలుగుతాదో తెలుసా అమ్మా? ఎప్పుడు కలుగుతాదో తెలుసా అయ్యా? దేవుడు నీతో కూడా ఉన్నప్పుడు. నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటుంది. దేవుడు నీతో కూడా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆలోచనలే నా ఆలోచనలుగా ఉంటాయి. కాదు, ఈ లోకం మనతో కూడా ఉన్నట్లయితే లోక ఆలోచనలే మన ఆలోచనలుగా ఉంటాయి. ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, దేవుని కార్యములు, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వారు, నీ యొక్క ఆటోలో ప్రయాణం చేయించిన వారు, నీ వ్యాపార స్థలములకు వచ్చిచున్న వారు, నీ కొలీగ్స్, నీ క్లాస్మేట్స్, నీ కాలేజ్ మేట్స్ తెలుసుకోవాలి అన్నట్లయితే, వినాలి అన్నట్లయితే, అమ్మా అయ్యా నీవు నేను ఏం చేయాలి? మన నోర్లను తెరిచి యేసయ్య గురించి చెప్పాలి. అదే కదా అపోస్తలుడైన పౌలు రోమ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13-14 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రోమ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13-14 వచనములు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. ఎవరు రక్షించబడతాడు? ఎవరైతే యేసు నామములో ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుకుంటారు. 2వ వచనాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? యేసు వారిని రక్షిస్తాడని, యేసు వారిని విడిపిస్తాడని, యేసు వారిని బాగు చేస్తాడని, యేసు వారిని బంధకం నుండి విడిపిస్తాడని, యేసు వారిని చిల్లంగి శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి విడిపిస్తాడని వారికి తెలియలేనట్లయితే వారు ఎలా ప్రార్థన చేస్తారమ్మా? వారు ఎలాగా ఆ యేసు మీద విశ్వాసం ఉంచుతారు? ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవునికి వాక్యం అంటుంది, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? అమ్మా అయ్యా, నీ నోరు తెరవకుండా నీ పొరుగు వారు యేసు క్రీస్తు గురించి ఎలాగ వింటారు? నీ నోరు తెరవకుండా నీ తోటి ఉద్యోగస్తులు ఏ రీతిగా వింటారు?
నీవు నోరు తెరవకుండా నీవు ఆటో రిక్షాలో కొన్ని కరపత్రములు పట్టుకొని వెళ్లకుండా నీ ఆటోలో ఎక్కుతున్న వారు ప్రభువు గురించి ఎలా తెలుసుకుంటారు? నీ పని చేయుచున్న నీ ఇంటి ఓనర్స్ ఏ రీతిగా తెలుసుకుంటారు? నీ కాలేజ్ మేట్స్, నీ క్లాస్మేట్స్, నీ టీచర్స్, నీ ప్రొఫెసర్స్ ఏ రీతిగా క్రీస్తు గురించి తెలుసుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే అమ్మా అయ్యా నీతోనే తరచూ పెట్టొద్దు, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా మాట్లాడుతున్న మాట. ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదు? అద్భుతకరమైన మాట. మనం పంపించడానికి దేవుడు మన హస్తములను బలపరచుచున్న ఆయన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యూపీలో జోషువా ఆనంద్ అని ఒక యవనస్తుడు వారానికి 4 గ్రామాలకి వెళ్తాడు. ఒక్కొక్క గ్రామం 40-70 కిలోమీటర్ల దూరం. ఈ కరోనా సీజన్ లో కూడా నేను చెప్తాను, కొంచెం స్లో చేయరా బాబు అంటే, సార్ ఆ గ్రామంలో రక్షణ పొందుకున్న వారు ఎవరు లేరు, పాదిరులు ఎవరు కూడా లేరు. ఒకవేళ మేము వారానికి వెళ్ళి వారిని దర్శించకపోతే వారు మరలా లోకాల్లో పడిపోతారేమో. ఆయనకు సొంత బండి కూడా లేదు. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఒక మంచి బైక్ కొనిద్దాం. ఆయన ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా వినబడకుండా వారు ఏ రీతిగా సువార్తను వింటారు? అందుచేత నా దగ్గర డబ్బులు లేకపోయినా యూపీ మిషనరీలకి, నేపాల్ మిషనరీలకి తప్పనిసరిగా ప్రతి నెల ఏదో ఒక రీతిగా డబ్బులు పంపించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా క్రీస్తు కార్యములను మనం చూడాలి, అది మన బాధ్యత అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చాలా స్పష్టముగా జ్ఞాపకం చేయించు ఉన్నాడు. ఏం చేయాలి? మనము క్రీస్తు గురించి ఇతరులతో ప్రకటన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో నా మాట ఆలకించుచున్న దేవుని సంగమా, ఇది మన బాధ్యత ఉంది. దావీదు దేవదారు మ్రానుతో చేయబడిన ఆ ఇంటిలో ఉంటున్నప్పుడు దేవుని గురించి ఆలోచించాడు. దేవుని యొక్క మందసము దేరాల్లో ఉండడం మంచిది కాదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మాట ఆలకించుచున్న ప్రతి ఒక్కొక్కరికి జ్ఞాపకం చేయించున్నాడు. నీవు క్రీస్తు యేసు రక్తము ద్వారా కడుగబడి రక్షణ పొందుకొని గృహములో నెమ్మదిని, శాంతిని, విశ్వాసమును పొందుకొని సుఖముగా ఉండడం మంచిది. అది దేవుని కృప. గాని అక్కడితో సరిపోలేదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞకు మనం లోబడాలి. దేవుడు అనుగ్రహించిన కృపను మనం అనేకులకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. అందుచేత యెహెజ్కేలు ప్రవక్త అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటల్ని ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉండగా ఆ మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలకిద్దామా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. గతించిన వారం మన ఇన్విటేషన్ నోటీస్ లో ఈ మాటలు చదవమని నేను చెప్పాను. ఎంతమంది చదివారు చేతులెత్తమని నేను చెప్పట్లేదు, కానీ మీరు చదవకపోతే దేవుని కార్యాలను మీరు చూచేవారు కాదు అన్న సంగతి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. మీ కడుపే నీ దేవుడు, మీ వ్యాపారమే నీ దేవుడు, మీ ఇల్లే నీ దేవుడు, నీ పిల్లలే నీ దేవుడు, నీ భార్యే నీ దేవుడు, నీ భర్తే నీ దేవుడు, నీ చదువే నీ దేవుడు. నరకానికి దగ్గరలో ఉన్నావన్న సంగతి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా అయ్యా నీకు బిగ్గరగా నీకు వినబడగలిగిన రీతిలో ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడైనా చదువుదామా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి 20 వచనాలు. అద్భుతకరమైన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవన్నీ కూడా చదవడానికి సమయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ క్లుప్తముగా కొన్ని మాటలు నేను యాక్చువల్ గా ఇంకొన్ని కింద అద్భుతమైన ఆలోచనని దేవుడు అనుగ్రహించాడు. వాటన్నిటిని పంచుకోవాలని ఆశిస్తున్నాను, కానీ సమయం పరిగెడుతుంది. సమయంతో మనం కూడా పరిగెడదాం, కానీ దేవుడి యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. ఆయన రాకడ ఆలస్యం అయితే మరలా ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లేకపోతే ఈ మధ్యలో యేసు వచ్చినట్లయితే
ఆయనకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము అన్న సత్యాన్ని గుర్తెరిగి భయముతో భక్తితో మనకు అనుగ్రహించబడిన ఆ గంటో 2 గంటలో 2 దినాలు 3 దినాలు 20 దినాలు 20 గంటలు 20 వారాలు 20 నెలలు 20 సంవత్సరాలు దేవుని కొరకు మనం ఉపయోగించబడతాం. నిర్లక్ష్యం మాత్రం వద్దు. దేవుడైన యెహోవా అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్తతో జ్ఞాపకం చేయుచున్న మాట, నరపుత్రుడా. ఇర్మియా గ్రంథములో మనం చూసినట్లయితే పెందలకడ 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 అని చూస్తున్నాం. పెందలకడ దేవుడు ఇశ్రాయేలులను మేల్కొల్పడానికి ప్రవక్తలను లేపి పంపించాడు. పెందలకడ అంటే మీలో కొంతమందికి తెల్లవారుజామున 7 గంటలకి. పెందలకడ అంటే 7 గంటలకు కాదురా బాబు, నిద్రపోతా. తెల్లవారుజాము అంటే తెల్లవారుజాము 3 గంటలకి పెందలకడ. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మేల్కొల్పును మనం అందుకొని ఏం చేయాలి? పెందలకడ లెగాలి. ప్రార్థన చేయడానికి మందిరానికి రాకపోయినా పర్వాలేదు, మీరు ఇంటి దగ్గర పెందలకడ లేచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుడు ప్రేరేపిస్తే తప్పనిసరిగా మందిరానికి రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. కానీ హెజ్కేలు గ్రంథానికి వచ్చినప్పుడు దేవుడు అనేక సార్లు నరపుత్రుడా నరపుత్రుడా, ఈ ఉదయకాల సమయంలో నరపుత్రుడా అని నీతో నాతో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? నరపుత్రుడా అంటే నీవు మట్టివి. ఏమంటున్నాడు? నీవు మట్టి. ఎవరు? మనం వేసుకున్న చొక్కా ఖరీదు ఎంత ఖరీదైనా, నీ వేసుకుంటున్న వాచ్ యొక్క ఖరీదు ఎంత గొప్పదైనా, నీ ఉంటున్న గృహం ఎంత అందముగా ఎంత డబ్బులిచ్చి నీవు కట్టుకున్నా, యు ఆర్ సింప్లీ ఎ డస్ట్. నీవు మట్టి. మట్టి కుండ జాగ్రత్తగా వాడుకోకపోతే ఏమవుతుందండి? స్టీల్ పాత్రను తోమినట్లుగా మట్టి కుండను తోముతారమ్మా? ఈ దినంలో మట్టి కుండ లేదేమో, కానీ ఎండాకాలంలో మట్టి కుండలు మనం తెచ్చుకుంటాం. ఏదైనప్పుడు మట్టి కుండ, మట్టి పాత్రలు మా చిన్న దినాల్లో మేము చాలా మా ఇంట్లో కూడా వాడుకున్న సందర్భాలు నాకు బాగా గుర్తున్నాయి. నేటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు అమ్మాయ్యా నీకు నాకు జ్ఞాపకం చేయించిన సత్యం ఏమిటంటే నరపుత్రుడా అంటే దాని అర్థం ఏంటంటే ఓ మట్టి కుండా. నీతోనే అంటున్నాడు, ఓ మట్టి కుండా. ఫెయిర్ అండ్ లవ్లీలు పావుకొని అనుకుంటున్నావేమో నా చందాలు పోవని. మట్టి. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మట్టి కుండల్ని ప్లాస్టిక్ కవర్లతో చుట్టి సమాధులు చేస్తూ ఉండడం చూసినప్పుడు చాలా విచారకరమైన సంగతి. ఉదయకాల సమయంలో ముందుకు వెళ్ళిపోదామా? ఓ మట్టి కుండ, ఓ యవన మట్టి కుండ, ఓ సహోదరి మట్టి కుండ, ఓ సహోదరుడా మట్టి కుండ. ఐ డోంట్ నో నీవు ఏది చూసి గర్విస్తున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీవు మట్టి కుండవని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో నాలో గర్వించడానికి ఏది లేదు. నరపుత్రుడా, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులలో తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలివానుగా నిర్ణయించిన ఎడలా ఆ దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అర్థం అవుతుందా? బైబిల్లో ఒకసారి చూసుకోండి. ఈ ఉదయకాల సమయంలో అమ్మాయ్యా, విశాఖపట్నమునకు దేవుడు నిన్ను కావలి వానిగా ఉంచాడు. దుర్గా కాలనీకి, పెద్ద గదులకు, ఆదర్శ్ నగర్ కు,
మధురవాడ కొరకు, ఆరిలోవా కొరకు, ఇంకా నీవు బానూజీ నగర్ లో, నీవు ఏ ఎంబీపీ కాలనీలో, నీవు ఏ ప్రాంతంలో ఉంటున్నావో, అయ్యా అమ్మా దేవుడు నిన్ను కావలి వారిగా ఉంచాడు. నీవేం చేయాలి? యేసు ప్రేమ కలిగిన వాడు, ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆకాశము క్రిందైనను భూమి మీదనైనను మరి ఎవని ద్వారా రక్షణ లేదు. యేసు మార్గము ద్వారానే, యేసు నామము ద్వారానే నీకు రక్షణ. ప్రజలు విన్నా వినకపోయినా చెప్పాలి. ఎందుచేతనంటే ఆ క్రింద వచనాలు, ఇదిగో ఖడ్గము మీ మీదకి వస్తుంది అని నీవు చెప్పిన తర్వాత ఆ స్వరము విన్న వ్యక్తి చెప్పావులే సొల్లు కబురు అని తన పనిపాట్లలో ఉండిపోయినట్లయితే, ఆ ఖడ్గము వచ్చి ఆ వ్యక్తిని చంపివేసినట్లయితే, దేవుడు అంటున్నాడు కావలి వానిది బాధ్యత కాదు. నీ అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒక్కరు నశించుకోకూడదు. ఒకవేళ మీరు నివాసము చేయించున్న అపార్ట్మెంట్ లో ఒకరు నశించిపోతే, అయ్యా అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నీవే బాధ్యుతుడు. ఎందుచేతనంటే దేవుడు నిన్ను కావలి వానిగా ఉంచాడు. ఎంబీపీ కాలనీలో దేవుడు మిమ్మలను కావలి వారిగా ఉంచాడు. ఆరిలోవలో దేవుడు మిమ్మలను కావలి వారిగా ఉంచాడు. అందుచేత నీవు ఏం చేయాలి? ఇదిగో యేసు రాకడ అతి సమీపముగా ఉంది. యేసుని హృదయములో, నీ జీవితములో ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించకపోతే ఎవరిది బాధ్యత? నరకానికి పోతావయ్యా. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో అయ్యో అని నీవు ఎంత రోధించినా నిన్ను రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు అని తప్పనిసరిగా నీవు చెప్పి తీరాలి. చెప్పి తీరినట్టయితే నీవు ఉత్తరవాదివి కాదని. లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పాను, వారికి బదులు నిన్ను దేవుడు నరకానికి తోసివేస్తాడు, వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. అర్థమైన వారందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, మీరు అనుకోవచ్చు అయ్యా నేను చెప్పిన మాటలు ఎవరు వినరయ్యా, వినక్కర్లేదు, నమ్మక్కర్లేదు. చెప్పడం మన బాధ్యత. జగనన్న 5,000 రూపాయలు ఇస్తున్నారు, నీవు పొందుకున్న తర్వాత నీవు అందరితో చెప్పడం నీ బాధ్యత. వాళ్ళు కావాలంటే తెచ్చుకుంటారు, లేకపోతే పోతారు. అదే రీతిగా యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు కడగబడి క్రీస్తు యొక్క బిడ్డగా తీర్చబడిన తర్వాత నీవు ఏం చేయాలి? ఆ రక్షణ సత్య సువార్త నీలో ఉంచుకుంటే సరిపోదు, నీవు అనేకులకు చెప్పాలి. వారు నమ్ముతారో నమ్మరో అన్నది మన బాధ్యత కాదు. ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, అమ్మా అయ్యా నిన్ను నన్ను ఉత్తరవాదిగా ఉంచకుండా మనము చేయవలసిన బాధ్యత మనం చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం, నరపుత్రుడా ఓ మట్టికుండా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను. నా మాట్లాలకించుచున్న నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నిన్ను నీ ప్రాంత ప్రజల యొక్క రక్షణ కొరకు నియమించి ఉన్నాడు. ఆమేన్. నియమించి ఉన్నాడు. అందుకంటాడు గనుక నీవు నా నోటి మాటను విని. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. ఇవేం చెయ్యాలి? హెచ్చరిక చెయ్యాలి. అయ్యా ఈ లోకపు కార్యములన్నీ కూడా రాజులకు రాజులు, ప్రభులకు ప్రభు అయిన యేసు యొక్క రాకడకు సమీపముగా ఉన్నదే. యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యములో చేర్చబడాలంటే యేసు నీ జీవితానికి, నీ కుటుంబానికి రాజుగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, నాయకుడిగా ఉండాలి, ఆయన నీ హృదయములో ఉండాలి అని ప్రతి ఒక్కొక్కరికి తెలియజేయాలి.
నశించిపోతున్న నీ బిడ్డలకు తెలియజేయాలి, నీ భార్యకు తెలియజేయాలి, నీ భర్తకు తెలియజేయాలి, నీ ఇంటి వారికి తెలియజేయాలి, నీ పొరుగు వారికి తెలియజేయాలి, నీ స్నేహితులకు తెలియజేయాలి. వారు నమ్ముతారో నమ్మరో అది మన యొక్క బాధ్యత కాదు. నమ్మునట్లుగా చెప్పాలి, నమ్మునట్లుగా నీవు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన క్రియని జరిగించుకుంటాడు. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దుర్మార్గుడా, ఎవరిని దుర్మార్గుడా అని పిలవద్దు సుమా, స్నేహితుడా అని పిలవాలి. బాబాయ్, పెద్దనాన్న, అత్తమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, అన్నయ్య, ఐ డోంట్ నో నీ రిలేషన్షిప్ ఏమై ఉందో తెలియదు, కానీ తప్పక వారిని పిలిచి దేవుని యొక్క మాటను నీవు చెప్పాలని క్రీస్తు రాయబారిగా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనము చెప్పవలసింది చెప్పకపోతే వారి యొక్క ప్రాణమునకు నీవు నేను ఉత్తరవాదిగా నిలబడతామన్న సత్యాన్ని మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చాలా జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి మీరు సమయం తీసుకొని ఆ క్రింద వచనాల్ని చాలా స్పష్టంగా చదవాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట 10వ వచనం నుండి 20వ వచనం వరకు కొన్ని అద్భుతకరమైన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ విశ్వాసులకు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నాడు. మట్టి కుండ, ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొనుట నిజమే కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. నామకార్థ క్రైస్తత్వాన్ని జీవించి మనము నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదమ్మా. అయ్యా, దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన తన రాకడకు ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం అంటుంది, దుర్మార్గత నుండి దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ఈ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పించుకోగలిగినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వారానికి ఒకసారి నీ జీవితాన్ని సమర్పించుకుంటే సరిపోదు. ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితాల్ని దేవుని వాక్యము దగ్గర దేవుని సన్నిధానములో మనం ప్రతిష్ఠించుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. 12వ వచనం, మరియు మట్టికుండా నీవు పాపము చేసిన దినమున అది వరకు నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. హలో, బాప్తిజం పొందుకున్నావా? ఎప్పుడు బాప్తిజం పొందుకున్నానండి? ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆ యొక్క బాప్తిజం నిన్ను రక్షించదంట. అర్థం అవుతున్న వారందరూ ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికి వాక్యం, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. అతను విడిపించదు, నిన్ను విడిపించదు. ఈ దినపు ఆహారము నేడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని పరిశుద్ధులకు దేవుడు చెప్పుతున్న ప్రకారముగా నేడు మనకు కావలసిన ఆత్మీయ ఆహారమును మనము భుజించాలి. నేడు మనకు కావలసిన ఆత్మీయ సహవాసం మనకు కావాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను. జీవము కలిగిన దేవుని యొక్క మాటని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించి మీ జీవితాన్ని స్వయపరిశోధన చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. నరపుత్రుడా, దుష్టుడు చెడుతనమును విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున
తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందుకు అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు ఏం చేయబడ్డు? పరలోక రాజ్యానికి వెళ్ళడం. యా డేంజర్ ఆఫ్ ఫ్రీ గ్రేస్. ఉచిత కృపను బట్టి మిమ్ములను మీరు సంతోషించుచూ ఉన్నట్లయితే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ ఉదయకాల సభలో సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. పెడచెవి పెట్టొద్దు, పెడచెవి పెట్టొద్దు. ఎందుకు? నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడలా. అర్థమవుతుందండి? నేను బాప్టిజం తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది. అందుచేత పర్లేదు, ఇప్పుడు అబద్ధాలు ఆడినా పర్లేదు, మోసం చేసినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా పర్లేదు, దొంగతనం చేసినా పర్లేదు, బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, బూతులు ఆడినా పర్వాలేదు, లోకస్తుల వలె పోలీస్ చుట్టూ తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. పరలోకములో నీకు చోటు లేదని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా నా మాటలు వినగలుగుతున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తాడు. అతని నీతి క్రియలన్నిటిలో ఏది ఏం చేయబడదు? జ్ఞాపకం చేయబడదు. ఈ దినము నాడు మనం పరిశుద్ధముగా ఉన్నామంటే పరిశుద్ధులకు దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆ పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధులుగా మనం జీవించుచున్నట్లయితే నిత్యమైన నరకానికి వెళ్తాం అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా మాటలు వినిచున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేయించినాడు. ఆ క్రింద అద్భుతకరమైన మాటలు ఉన్నాయి, అద్భుతకరమైన ఆలోచన ఉంది. దయచేసి పెడచెవి పెట్టకుండా ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా అమ్మా అయ్యా చదవాలి చదవాలి చదవాలి. మోసపోవద్దు. వాగ్దానం చేసిన దేవుడు వెక్కిరింపబడడు. నీ పాత క్రైస్తవ అనుభవాలు సరిపోవు. ఈ దినపు అనుభవం ఈ దినమే దేవుడు చూస్తాడు. అంతేగాని నిన్నటి కార్యములను ఆధారం చేసుకొని నీవెక్కడికో వెళ్ళిపోదామన్న ఆలోచన మానుకోనమని ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చిత్తం అయితే ఈ మాటల్ని నేను మరలా జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ మాటల్లోకి నేను రావాలనుకుంటున్నాను. కానీ సమయం అయిపోతుంది కనుక నా మాటలు ఇక్కడ నేను ముగిస్తున్నాను. దావీదు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడమ్మా? దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచు ఉండగా దేవుని యొక్క మందసము గుడారముల్లో ఉంది గనక నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాను. ఈ ఉదయకాల సమములో నా మాట్లాలకించుచున్న దేవుని సంగమా, దేవుడు నిన్ను నన్ను ఎంతో అత్యధికముగా ప్రేమించాడే, హెచ్చించాడే, ఆశీర్వదించాడే, తన రక్షణ అనుభవం మనకు ముందుకు నడిపిస్తున్నాడే. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? అపోస్తలుడైన పౌలు చెప్పుతున్న ప్రకారముగా క్రీస్తు కార్యాలు ఎవరు చూడలేని వారుగా ఉన్నామా? అయ్యో, అటువంటి చీకటి దౌర్భాగ్య స్థితి నాకు నీకు కలగకుండా పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమునకు లోబడగలిగిన ఆ సత్యాన్ని, అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి అనుగ్రహించినట్లుగా దేవుని కార్యము పట్ల భారం, దేవుని యొక్క కార్యము పట్ల దర్శనము కలిగి మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెట్టదా, ఆయన వాక్యానుసారముగా పరిగెట్టదా, మన జీవితాన్ని సమర్పించుకొని
ఒకటి, మన రక్షణను మనం కాపాడుకుందాం. ఎల్లప్పుడు వాక్యము దగ్గర మన జీవితాన్ని స్వయపరిశోధన చేసుకుందాం. నా మాటలు నేను ముగించుచూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మనలను ఆయన రాజ్యములోనికి నడిపించగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే పాపమును గురించి, నీతిని గురించి, శాపమును గురించి, తీర్పును గురించి ఆయన మనను ఒప్పింపజేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మనలను సత్యములో స్థిరపరచగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మనలను ఫలభరితమైన జీవితములోనికి నడిపించగలడు. అందుకే కదా దావీదు పాపము చేసినప్పుడు 51వ కీర్తన 11వ వచనములో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? టేక్ నాట్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. నా యొద్ద నుండి పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా. ఏమంటున్నాడమ్మా? పరిశుద్ధాత్మ దేవుని నాలో నుండి తీసివేయద్దు. ఆయన నాతో ఉంటేనే తప్ప నేను సరి అయిన జీవితాన్ని కలిగి ఉండను. నా చూపుల్లో పడిపోతాను, నా మాటల్లో పడిపోతాను, నా వినికల్లో పడిపోతాను, నా తీర్మానాల్లో పడిపోతాను, నా కోరికల్లో పడిపోతాను. నా శరీరం చెప్పింది నేను వింటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నట్లయితే నేను లోకాన్ని జయిస్తాను, శరీరాన్ని జయిస్తాను, నేత్రాసను జయిస్తాను, జీవపు డంబాన్ని జయిస్తాను. అందుచేత నాకు పరిశుద్ధాత్మ కావాలి. దావీదు చేసిన ప్రార్థన ఉదయకాల సమయంలో నా మాట్లాలకించుచున్న ప్రతి ఒక్కొక్కరు చేయాలి. కళ్ళు మూసుకున్నాము, జీవితాన్ని సమర్పించుకో. పరిశుద్ధాత్మ దేవుడా, ఒకటి, నన్ను నేను స్వయపరిశోధన చేసుకొని, నీవు పరిశుద్ధుడు గనుక నేను సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధముగా ఉండగా నీ కృపను నాకు దయచేయండి. 2, నీవు నాకు అనుభవించిన రక్షణ అనేకులకు తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది అన్న సత్యాన్ని నీవు తెలియజేసి ఉండగా ఆ సత్యమును అనేకులకు తెలియజేయ పరిశుద్ధాత్మ దేవుడా నాకు శక్తిని దయచే, ప్రేరేపణ దయచే, భారాన్ని దయచే. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు చెప్పుతున్న ప్రకారంగా అటువంటి భారాన్ని, బాధ్యత నాకు దయచేయండి. ఎంబీపీలో ప్రజలు నశించిపోతున్నారు, దుర్గా కాలనీలో ప్రజలు నశించిపోతున్నారు, ఆరిలోవలో ప్రజలు నశించిపోతున్నారు, పెద్ద గదుల్లో ప్రజలు నశించిపోతున్నారు, క్రాంతి నగర్ లో ప్రజలు నశించిపోతున్నారు, దుర్గా కాలనీలో ప్రజలు నశించిపోతున్నారు, హనుమంతువాకలో ప్రజలు నశించిపోతున్నారు, ఆదర్శ్ నగర్ లో ప్రజలు నశించిపోతున్నారు, బానుజీ నగర్ లో ప్రజలు నశించిపోతున్నారు. మీరు నివాసము చేసిన ప్రాంతములో ప్రజలు నశించిపోతుండగా భారముందా? ఓ మట్టికుండా భారముందా? పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాలో ఉండండి అయ్యా, మాలో ఉండండి అయ్యా. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయండి అయ్యా. మీ కొరకు ముందుకు పరిగెట్టడా, నమ్మకమైన పాత్రగా పరిగెట్టడా, మీకు ఇష్టమైన పాత్రగా పరిగెట్టడా, జీవించడా. మేము కలుసుకుంటున్న ప్రతి వ్యక్తికి మీ గురించి చెప్పడా, ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా, నా చేయి పట్టుకొని నడిపించవా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నువ్వు పట్టుకో. మన జీవితాన్ని దేవుడికి అప్పగిద్దామా? చేతులు కలిగిన వారందరూ చేతులు పైకెత్తామా? నన్ను నడుపు,
శిల్పి చేతిలో కొయ్యాను నేను, శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. దరలరలరవ నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నాడుపు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావలసిన వారందరూ కూడా నోళ్ళను తెరుద్దాం. ఈ సమయమును ఈ అవకాశమును దాటిపోనివ్వద్దు. శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి భారాన్ని అమ్మా అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఈవెన్ లెఫ్ట్ అయిపోయిన వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. దయచేసి ఎవ్వరు కూడా లెఫ్ట్ అయిపోవడానికి ప్రయత్నం చేయదు. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధ్యతను నీకు గుర్తెరిగింపజేస్తాడు. తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. ఆయన లెక్క అడిగే సమయం వస్తుంది. నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే దానికి దేవుడికి నీవు లెక్క అప్పచెప్పాలి. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడంటే ఆ సమయానికి లెక్క అప్పచెప్పాలి. దేవుడు నీకు అవకాశములు ఇస్తున్నాడంటే గొప్పవారిని కలుసుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్నాడా? కొత్త వారిని కలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా? నీ తోటి వారిని కలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా? నీ ఇరుగు పొరుగు వారిని కలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా? ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, క్రీస్తు గురించి ఇతరులతో చెప్పడం. ఓ రా లా రా బా షందే. నీకు ఆయుష్ దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు తెలుసా? నీ ఇతరులతో క్రీస్తు గురించి చెప్పడానికి. నిన్ను పనికి ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? నిన్ను ఆన్లైన్ లో చదువు ఎందుకు చదివిస్తున్నాడో తెలుసా? నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? నీకు ఎందుకు ఉద్యోగం ఇస్తున్నాడో తెలుసా? రైతు బజారుకి వెళ్ళడానికి నీకు దేవుడు కృపను ఎందుకు అనుగ్రహిస్తున్నాడో తెలుసా? చికెన్ కొనుక్కోవడానికి దేవుడు కృపను ఎందుకు అనుగ్రహిస్తున్నాడో తెలుసా? నీ కండల్ని పెంచుకోవడానికి మాత్రమే కాదు, దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఇతరులతో పంచుకోవడానికి, క్రీస్తు ప్రేమ గురించి ఇతరులతో చెప్పడానికి, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క కృపను ఇతరులతో పంచుకోవడానికి. జీవితాన్ని సమర్పించుకుందాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన జీవితాన్ని స్వయపరిశోధన చేసుకోవడం మాత్రమే కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి చిటిక సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ రక్షణ పొందాలని. ఏ వ్యక్తి కూడా నశించిపోరు. అమ్మా అయ్యా నా దేవునికి ఇష్టం లేదయ్యా, అమ్మా నా దేవునికి ఇష్టం లేదు, మన దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షింపబడాలని దేవుడు ఆశిస్తుంది. ఆ బాధ్యత దేవుడు నీ మీద నా మీద ఉంచి ఉన్నాడు. నిన్ను నన్ను కావలి వారిగా ఉంచాడు. ఆ బాధ్యతను నెరవేర్చడం, మన జీవితాన్ని సంపూర్ణంగా స్వయపరిశోధన చేసుకుంటూ సమర్పించుకున్నాం. మనందరూ మన హృదయాల్లో ప్రార్థన చేస్తున్నాం. జయశ్యామ గారు మళ్ళీ చిన్న సమర్పణ ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి ఎవ్వరు కూడా లెఫ్ట్ అయిపోవద్దు. కొన్ని ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనొక్కొక్కరితో మాట్లాడి ఉండగా మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రభువా, దేవా ఈ మధ్యాహ్న సమయం ప్రభువా, ఇంతవరకు దేవా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా, కుటుంబములుగా ప్రభువా, సంఘములు దేవా మేము ఒక్కొక్కరు వారి వారి కుటుంబంలో నిన్ను ఆరాధించి ఉండగా
ఈ ఉదయకాల సమయం మీరు మా మధ్యలో ఉండి ప్రభువా ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను. అమూల్యమైన నీ వాక్యములు ప్రభువా దేవా మేము వినడానికి ఇదే కాల సమయం మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి స్తోత్రం. ఈ దేవా ఈ సమయం దొరికకుండా అనేక మంది ప్రభువా ఆయా స్థలములో కష్టముతో బాధతో వేదనతో నలిగి ఉండగా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సంతోషమును బట్టి ఈ గొప్ప భాగ్యమును బట్టి మేము దీనికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా నీవు అనుగ్రహించిన ప్రతి ఉపకారమును తలంచుకొనిచు దేవా ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతించిన వారిగా మీరు మమ్మల్ని తీర్చమని ప్రార్థన చేయించున్నాము. మాకు దేవా నీవు అనుగ్రహించుచున్న బాధ్యతలు మేము తెలుసుకొని ప్రభువా దేవా నీ కొరకు ప్రభువా ముందుకు సాగడానికి ప్రభు మీరు మాకు దయచేయి ప్రభువా. యేసయ్యా దేవా ఆ దావీదు జీవితంలో మేము చూసినప్పుడు అనేక విధముగా ప్రభువా దావీదు దేవా దీవింపబడి ఉన్నారు, ఆశీర్వదింపబడి ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రభువా నీ మందిరం గురించి ఉన్న ఆసక్తి దేవా దావీదుకు కలిగిన ప్రకారముగా ప్రభువా మా జీవితంలో ప్రభువా దేవా మేము అనుభవించిన సమస్తము నీ ద్వారా మేము అనుభవించుచున్నామని తెలుసుకొని ప్రభువా నీ కొరకు నీ రాజ్య అభివృద్ధి కొరకు దేవా మమ్మల్ని మా కుటుంబములు మా సంఘమును ప్రతి వారిని ప్రభువా నీ రక్తములో కడిగబడి ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభువా ఈ ఉదయ కాల సమయాన్ని పురుకొల్పినందుకు నీకు స్తోత్రం ప్రభువా. వారి వారి బాధ్యతలు తెలుసుకొనిచు దేవా నశించిపోచిన వారి కొరకు ప్రార్థించడానికి ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ప్రభువా మీరు ఉంచి ఉన్నారు ప్రభువా ఆ ప్రాంతంలో ఉన్న వారి రక్షణ కొరకు ప్రభువా కనిపెట్టడానికి నీ సన్నిధానంలో వేడుకోవడానికి ప్రభువా నీ రక్షణ అనుభవం నీకు వరకు నడిపించడానికి ప్రభువా ఉన్న అవసరంలో ప్రతి వారికి చేయమని ప్రార్థన చేయించినాము. వారు వారు తమ ఇష్టం మాత్రం చేయకుండా ప్రభువా నీ రాజ్య అభివృద్ధి కొరకు దేవా మీరు మాకు అనుగ్రహించిన ఆరోగ్యం, మీరు మాకు అనుగ్రహించిన సంపత్తు, మీరు మాకు అనుగ్రహించిన ధనము, మీరు మాకు అనుగ్రహించిన ఆయుస్సు సమస్తం నీ రాజ్య అభివృద్ధి కొరకు వాడడానికి ఉన్న కృప దేవా రానున్న దినములో దేవా ఈ వాక్యం వినిన ప్రతి వారిలో దేవా నీకు దేవా సహాయం దయచేయమని దేవా నీ దాసుని కూడా అభిషేకించినందుకు నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.